మధుబాబు గారు మన మధ్య ఉన్నారు కనుక నాదల్ శివ కార్టూన్ తెలుగు సంఘములో మరి సహాయ కాపురుగా వారిని పరిచయం చేసిన వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. తమ్ముడు వినోద్ గారు వచ్చి వారికి బొకేను అందించబడుతుందిగా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం చెల్లిస్తుంది. తప్పలు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. వారు వస్తుండగా హల్లెలూయా హల్లెలూయా. గతంలో నిహాల్ అపార్ట్మెంట్లో మనం తీసుకున్నప్పుడు తరచుగా 2 సంవత్సరాలు మన మధ్యకి వాక్యం చెప్పడానికి వచ్చిన దైవజనులు అనేక సార్లు మన సంఘానికి వచ్చి వారు బలపరిచినారు కనుక మరి వారు వచ్చి చాలా సంవత్సరాలే అయ్యింది. అంటే ఒక 2 సంవత్సరాలు అనుకుంటా అయ్యింది వారు వచ్చి. దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. మరి నేరుగా వాక్యానికి నేను సమయం ఇస్తున్నాను కనుక మరి వాక్యం సమయంలో వాక్యము విత్తబడుతుండగా మన హృదయాలలో ఆ విత్తనాలు ఫలించి ఆయన కొరకు ఉపయోగపడే వారిగా మనందరం కూడా ఉండాలని మరి మీ అందరికి కూడా తెలియజేస్తూ దైవజనులకు సమయాన్ని అప్పగిస్తున్నాను. కూడి వచ్చిన విశ్వాసాలందరికీ పేరు పేరు చెప్పిన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి జైవవర్ణ నాకు ఇప్పుడు కొత్త ఏం కాదు. మరి అక్కడ నేహాల హోటల్ ఉన్నప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కొంచెం దూరం అయ్యింది మాకు. మరి ప్రేమతో అన్న నన్ను రప్పించిన విధానాన్ని బట్టి మరి అన్న నిద్రం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఎప్పుడు అన్న అన్న అంటూ ఉంటారు. కాబట్టి శ్రీమతి గారికి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ వెనకాలండి మీరే ఆయన పరిచర్యలో తోడు అన్ని విషయంలో కూడా మీరు సహకారులుగా ఉన్నందుకు మీ కుటుంబాలకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వాయిద్య బ్రదర్ అన్నకి తర్వాత వీళ్ళందరికీ కూడా సౌందర్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక విలువైన మాటలో ఈ రోజున మనము నేర్చుకుందాం. ఈ మాటలో ఈ భక్తుడి గురించి చెప్పాలంటే నేను సరిపోను. ఎందుకంటే అంత మంచి భక్తుడిన. ఈయన దగ్గర అసలు మనం బైబిల్లో ఈయన గురించి ధ్యానిస్తున్నప్పుడు అసలు మచ్చ అనేదే ఈయన దగ్గర కనపడదు మనకి. అటువంటి వ్యక్తి కోసం నేను మాట్లాడుతున్నప్పటికీ చాలా తగ్గించుకుని ఈయన గురించి చెప్పడానికి కూడా యోగ్యుని కాదు నేను. కానీ ఈ వ్యక్తి కోసం మనము ధ్యానిద్దాం. కొన్ని నిమిషాలు మనము ప్రభు యొక్క మాటలు మనం విందాం. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు యొక్క మాటలు ఈ సన్నిధిలో దేవుడు మనకి ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ విలువైన మాటలు మనం నేర్చుకుందాం. తలలోంచండి ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. నాయనా, యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న విశ్వాసం బట్టి, అన్న జయబాబు వాళ్ళ కుటుంబాన్ని బట్టి, ఈయన ఆనుకుని ప్రభు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభు సహాయం పడుతున్న సహోదరులందరిని బట్టి, ఇలా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి మీరే మాతోటి మాట్లాడతారని మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చింపబడిలాగా మీ నామాన్ని ప్రభు చెప్పే సమర్థత నాకు దయచేస్తావని ఇదిగో మీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు యేసుక్రీస్తు వారి నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. చాలా విలువైన ఈ మాట. మనకి చావు అనేది లేదు. ఏం చెప్పాను నేను? మనకి మరణం లేదు. ఉంటే ఒక్క దిక్కున ఉంటాం, లేకపోతే ప్రభుతో నిత్యము ఏలుతాం. మన ఈ కాల పరిమితిలో ఈ 60, 70, 80 సంవత్సరములో
ఒక పరీక్షగా మనకి ఎన్నో సమస్యలు ఎదురపడుతూ ఉంటాయి. ఒక కుటుంబంలో 7 అన్నదమ్ములు ఉంటే ఒక తమ్ముడు క్రీస్తుని నమ్ముకుంటే మిగతా 6 క్రీస్తుని నమ్ముకోలేకపోతే నమ్ముకున్న తమ్ముడిని బట్టి 6 అన్నలు కూడా అసూయపడతారు. లేకపోతే ఒక కుటుంబంలో 4 అక్క చెల్లెళ్ళు ఉంటే ఒకవేళ చెల్లి క్రీస్తుని నమ్ముకుని అక్కలు క్రీస్తుని నమ్ముకోకపోతే కనమ సహోదరులందరూ కూడా ఆ సహోదరుని మీద మత్సహపడతారు, అసూయపడతారు. ఇలా చూసుకుంటూ పోతే కుటుంబంలో అయినా స్థానిక సంఘాల్లో అయినా ప్రతి సంఘములో ప్రతి కుటుంబములో ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవం ఉంటుంది. నేను మంచిగా వెళ్తున్నాను, ప్రభుని హత్తుకున్నాను, ప్రభు ప్రకారంగా నడుచుకోవాలి, ప్రార్థన పరంగా ఉండాలి, దేవుని యొక్క సింహాసనం అయిన పరలోకానికి నేను చేరాలని మనం ప్రయాసపడుతుంటే మనల్ని లాగేసేవారు కొంతమంది ఉంటారు, మన మీద అసూయ మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మన మీద మత్సహపడేవారు కూడా ఉంటారు. ఒకవేళ అటువంటి స్థితిలోని మన కుటుంబాలు ఒకవేళ ఉంటే వాళ్ళని మనము నచ్చచెప్పి నువ్వు ప్రభులోకి నడు, ప్రభు యొక్క మార్గాన్ని తెలుసుకో, ఆ యొక్క అడుగుజాల్లో నువ్వు నడు అని వాళ్ళని హెచ్చరించి లేకపోతే స్వాతూకమైన మాటలతో చెప్పి ప్రభులోకి మనం తీసుకురావాలి. అలాగని తీసుకురాకపోతే అది కూడా దేవుడు నిన్ను అడుగుతాడు, నీ సహోదరుని నువ్వు రక్షించుకోవాలి అని అంత మనం అసామర్థ్యులం కాదు. ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళని, ప్రతి ఒక్కరికి వాక్యం ప్రకటింపబడుతుంది. అలా జాబితాలో ఒక కుటుంబాన్ని నేను పరిచయం చేస్తున్నాను ఆదికాండంలో మీకు. వాళ్ళ అన్నలో అతని మీద పడ్డ అసూయ అంతా ఇంత కాదు. ఎంతలాగా అసూయ పడ్డారంటే ఆయనేమో కళల కంటుంటే దేవుడిచ్చిన ప్రతి కళ ఆయనను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మిగతా 10 మంది అన్నలు కూడా ఆయన మీద మత్సహపడి ఆయన మీద పగపట్టి ఆయనను ఇస్మాయేలుకి మిద్యానీయులకి అమ్మేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. మీకు గుర్తుందా, ఒక కుటుంబంలో మనకి ఎవరైనా కుటుంబంలో ఒకరు చనిపోతే మనం చనిపోయే వరకు కూడా గుర్తుపెట్టుకుంటాం ఆ మనిషిని, అవునా కాదా? ఒక సహోదరి కానీ చనిపోయినా, ఒక సహోదరుడి కానీ చనిపోయినా మన కుటుంబంలో మన నుంచి, మన బంధాన్ని నుంచి, మన మాటల నుంచి, మన ఆలోచన నుంచి, మన యొక్క పలకరింపు నుంచి దూరం అయిపోయే సహోదరులు ఎవరైనా ఉంటే ఎప్పటికీ వాళ్ళు ఎప్పుడు మన మనసులో అలా గుర్తొస్తూనే ఉంటారు. ఎందుకు? ఒక వ్యక్తి, ఒక సహోదరుడు నా నుంచి దూరం అయిపోయాడని. కానీ వీళ్ళు ఇంతగా పగపట్టి ఆయన మీద అసూయపడ్డారు. కాబట్టి అసలు మనము యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒకసారి మనం ఆ పత్రికను తీసినట్లయితే మనము ఎవరి పక్షాన ఉండాలి, ఎవరి పక్షాన ఉండకూడదు, ఎవరి పక్షాన ఉంటే నరకము, ఎవరి పక్షాన ఉంటే నిత్య జీవము, ఎవరి పక్షాన ఉంటే ఆ పరలోకము, ఆ పరదేశికి, ఆ పరదేశ తర్వాత మహాకాశాలమైన ఆ పరలోకానికి చేరుతాము, ఎవరి పక్షాన ఉంటే నరకానికి వెళ్ళిపోతాం అన్నది అపోస్తలుడైన యోహాను చాలా వృద్ధాపానంలో ఈయన చనిపోయి పద్మాసి ద్వీపంలోనికి తీసుకుపోయి ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టిన లాస్ట్కి మరణము చెందడిన. కానీ ఈయన సహోదరులు ఎంత పగ కలిగి ఉంటారో, సహోదరుల పట్ల మనం ఎలా ఉండాలో, సహోదరుడు ఒకవేళ క్రీస్తుని తెలుసుకోకపోతే, నిత్య జీవం తెలుసుకోలేకపోతే ఆ జీవాన్ని అతనికి ఎలా చెప్పాలి, ఎలాగా అదుపులో అతన్ని పెట్టాలన్న మాట మన యోహాను గారు రాసిన మొదటి పత్రికలో కనపడుతుంది. కానీ
అందులోనూ ఒక మాట అంటాడు ఆయన, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటాడు. అంటే మరణమందు ఎవరు ఉన్నాము? ఎవరైతే మత్సహపడతారో, ఎవరైతే అసూయ పడతారో, ఎవరైతే ద్వేషపడతారో వాళ్ళు ఎవరి యందు ఉన్నారంటే నరహంతకుడైన అపవాది యందు ఉన్నారు. మీకు గుర్తుందో లేదో, యోహాను సువార్త 8:44 చూస్తే, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చి కోరుచున్నారంటారు యోహాను సువార్త. కాబట్టి ఒక మూల వచ్చినాన్ని మనం చదివికిని ఆది కాండము యేసోపు దగ్గరికి మనం వెళ్ళి ముగించుకుందాం. కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చెప్తున్నారు. చూడండి, చదవండి. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులు ప్రేమించుచున్నాము గనక. అంటే ఎవరమ్మా? మనం ఏం ప్రేమిస్తున్నాం? ఎవరిని ప్రేమిస్తున్నాం? ఆ ప్రేమ ఎవరి ద్వారా వచ్చింది మనకి? నజరేయుడగు యేసుక్రీస్తు ద్వారా, లేకపోతే దేవుని ద్వారా మనకి ఆ ప్రేమ వెల్లడపరచబడ్డది. ఎందుకంటే నీ కోసం, నా కోసము, సర్వ మానవుల కోసము ఒక ఆయన ఏమైపోయాడు? బలర్పించాడు. ఆయన రక్తము ద్వారా. ఏం రక్తం అది? పేతురు గారు అంటారు, ఆయన అమూల్యమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం, అది దోషము లేని రక్తం, అది పరిశుద్ధులందరి కోసం చిందింపబడిన రక్తం, అది మనందరి పాపాలు కూడా ఆయన రక్తము ద్వారా ఏమవై పరిశుద్ధపరచబడ్డాయి. ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి నిన్ను తీసుకొచ్చి, ఇదిగో యేసుక్రీస్తు ప్రవచన, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో కూర్చోబెట్టాడు. ఎంత బాగుంది! ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు నిన్ను కడిగి ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు ఆయన? ఇదిగో ఈ సంఘంలో కూర్చోబెట్టి ఈ సంఘాన్ని ఆనుకుని నడుచుకోవాలి. నువ్వు దుబాయ్లో ఉన్నంత వరకు కూడా ఈ సంఘాన్ని ఆనుకునే ఉండాలి. నేను ఒక సంఘానికి వెళ్ళాను. అదేంటది? ఏ సంఘం అది? నాదల సేవ. ఈ పక్కన జరిగేది కార్టూను. అంటే మాకు జనం ఎక్కువైపోయిన ఇద్దరం విడిపోయాం. కానీ ఎప్పుడు నేను దుబాయ్లో ఉన్నంతసేపు కూడా ఏ సంఘాన్ని ఆనుకుని ఉండాలి? ఏ సంఘాన్ని? నాదల సేవలో నుంచే వాక్యం చెప్పడానికి వెళ్తాను ఈ సంఘాల్లో. ఎక్కడ నది? ఏ సంఘం నది? ఆ సంఘం మీద, ఆ సంఘం యొక్క కాపర మీద నేను ఆనుకుని ఉండాలి. ఏమవుతున్నామంట చూడండి, ప్రేమ గురించి చెప్తున్నాడు ఆయన 12వ వచనంలో. 13వ వచనంలో, సహోదరుల లోకం నిన్ను ద్వేషించినడలా ఆశ్చర్యపడొద్దు. ఎందుకు ఆశ్చర్యపడొద్దు? నువ్వు ప్రభులో ఉన్నావు. నువ్వు ఎవరిలో ఉన్నావమ్మా? నువ్వు దేవునిలో ఉన్నావు. నువ్వు పరిశుద్ధాత్మ తోడు నీకు పుష్కలంగా ఉంది. చాలా మంచి వాళ్ళం మనం. ఒకసారి కోపం వస్తే ఒక ఆయన అన్నాడు, నాకు కోపం వస్తే ఇస్తారు కదండి అంటున్నాడు ఆయన. నేను ఏం చేస్తున్నాను నాకు తెలియదు అంటున్నాడు. కోపం రాకూడదు. కోపం రాకూడదు ఉండాలంటే నీకు ఎవరు తెలుసుకోవాలి? నువ్వు దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవాలి. మనం ఎంత వాళ్ళని తెలుసా? మనం శత్రువులు అంటాడు ఆయన. ఎవరు? మనమంట శత్రువులు అంట. అప్పొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అప్పొస్తలుడైన పౌలు గారికి పరిశుద్ధాత్మ పుష్కలంగా ఉందా లేదా? ఎన్ని పత్రికలు రాశారు ఆయన? 14 పత్రికలు రాశాడు ఆయన. ఆయన అంటున్నాడు, మనం ఒకప్పుడు దేవునికి శత్రువులు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట, ఆయన మాట నన్ను 14 వచనము చాలా ఆందోళన చెందిస్తున్నాను నిజంగా. మనము సహోదరులు ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి. అమ్మా, అంటే మరణం మనకి దేని ద్వారా వస్తుంది? దేని ద్వారా వస్తుంది? మనం అసూయ ఉంటే మరణంలో ఉన్నాం. స్వార్థం ఉంటే మనలో ఏమున్నాం? మరణంలో ఉన్నాం.
మత్సహం ఉంటే మనలో ఉన్నాం. దాని మూల పురుషుడు ఎవడు? అపవాది. ఎందుకంటే వాడి యందు సత్యము లేదు. యోహాను సువార్త తీయండి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త తీయండి ఒకసారి 8. వాడు ఎందుకు సత్య సంబద్ధుడు కాదో మనం చూసుకుందాం. యోహాను 8:44. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి మొట్టమొదటకు ఎవరిని పట్టుకున్నాడు? కయ్యోన్ని పట్టుకున్నాడు. కయ్యోని ఏ సంబంధం వాడు? కయ్యోని ఎవరి సంబంధం వాడు? దుష్టిని సంబంధం వాడు. అంటే కయ్యోని దేన్ని స్వీకరించాడు? అసూయని స్వీకరించాడు, మత్సహమును స్వీకరించాడు, ద్వేషాన్ని స్వీకరించాడు. అంటే కయ్యోనిలా మనం బ్రతికితే దేనికి దూరం అయిపోతాం? మనం దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోయామంటే దేనికి దూరం అయిపోతాం? ఆ సింహాసనానికి దూరం అయిపోతాం. నిత్యము దగ మెరిసిపోయి ఆయన సింహాసాన్ని విడిచిపెట్టి నిత్యము అంటుకుపోయే ఆ వేదనకరమైన స్థలంలో నిత్యము కేకలేస్తాం. అగ్ని ఆరదు, పురుగుతో పోల్చబడ్డాం మనం. అంటే ఎవరు ఈ మూల పురుషుడు? అసూయకి, స్వార్థానికి, ఇవన్నిటికి మూల పురుషుడు ఎవడంటే అపవాది. వాడు కుటుంబంలో ఒక వ్యక్తిని పట్టుకుంటాడు. ఒకప్పుడు నా కుటుంబంలో నన్ను పట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 2011 సంవత్సరాల వరకు కూడా నన్ను పట్టుకునే ఉన్నాడు. మీలా వచ్చేవాడిని, కుచ్చుకునేవాడిని, ప్రార్థన అంటే కళ్ళు మూసిపోండి, మళ్ళీ కళ్ళు తెరిచిపోండి. బైబిల్ మీద ఏమాత్రం కొట్టలేదు. 2011 సంవత్సరంలో నా భార్య, మాకు వివాహం అవ్వటం, తర్వాత 2 సంవత్సరాలు ఆవిడ నన్ను దేవునిలో ఎలాగెళ్ళాలో ఆవిడ కూడా చెప్పడం కూడా నేను వినలేదు. లాస్ట్కి నేను చనిపోయి వచ్చిన వాడిని. పెద్ద బండి నడుపుతాను నేను. బండి తెలుసా మీకు? పెద్ద బండి, పొడుగు తోకలారంటారు చూడు, అది నడుపుతాను నేను. అంతే. సిగ్నల్ పడ్డది, నేను వెళ్ళి దాన్ని గుద్దుకోవాలి. రెడ్ సిగ్నల్ పడ్డది, లేకపోతే దివాలను గుద్దుకోవాలి. ఈ రెండిట్లు కూడా నన్ను వెంటాడుతున్నాయి. రెడ్ సిగ్నల్లో ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వెనకాల నేను వెళ్ళిపోయాను. అప్పుడు తెలుసుకున్నాను ఈ గ్రంథాన్ని. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు నాలోకి వచ్చిన తర్వాత ఎన్నో 2011 నుంచి 19 వరకు దీన్ని చదివి 2020లో నన్ను కీర్తనలు చెప్పడానికి నిలబెట్టారు. 21లో 22లో అలాగ అన్న వాళ్ళందరూ పిలిచడం జరిగింది. అది మనం ఎవరిలో ఉండకూడదంటే మరణము మన మీద ఏలకూడదు. మరణం మన మీద ఏలుతుందంటే, మరణం మనలో ఉన్నదంటే మనం ఎలా గ్రహించుకోగలమంటే, మనలో అసూయ ఉంటే వాడున్నట్లే, స్వార్థం ఉంటే వాడు మనలో ఏలుతున్నట్లే. వాడికి మనం దూరంగా ఉండాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక మనం చూద్దాం. 2వ అధ్యాయము. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఒక మాట అంటాడు, చూడండి. 8వ అధ్యాయం కాకుండా 9వ వచనం కానీ చదవండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి కొరకు, మరి నువ్వు చెప్పాలి కదా ఇప్పుడు నువ్వు సహోదరులకి, చెల్లి నీకోసం కూడా ఆయన మరణించారు, అక్క నీకోసం కూడా ఆయన రక్తం కార్చారు, అత్తమ్మ నీకోసం కూడా ఆయన ఏం చేశారు? రక్తం కార్చారు. నువ్వు నన్ను తిట్టకో, నేను తిట్టకూడదు. మనమంతా కుటుంబం. అమ్మగారిని ఎలా చూస్తున్నారు, అత్తగారిని ఎలా చూస్తున్నారా మీరు? అమ్మా అమ్మని ఎలాగా అమ్మని పిలుస్తున్నారో అత్తమ్మని అలాగ చూస్తున్నారా?
లేకపోతే రూతు గ్రంథం చెప్పండి అయ్యగారు. రూతు గ్రంథం చెప్తారే అన్న. ఏం చేసిందామె? ఓ మాట అంటది, నీ దేవుడే నీ మరణము తప్ప. వాళ్ళ అక్కేం చేసింది తోడుకోళ్ళు? ఆ టైప్ అస్సలు మనం ఉండకూడదు. అమ్మని ఎలా చూస్తున్నావో అత్తగారిని కూడా అలా చూడాలి. ఆడబొడుసులు కూడా నీ పిలుపు స్వాత్విక్యముతో ఉండాలి. ఒకవేళ అలా లేకపోయినదంటే నువ్వు ఎందులో ఉన్నట్టు? అపవాదులో ఉన్నట్టు. అంతే కదా సోదర? మనము, నేను చెప్తాను చదువుగాను, అంటే మనం ఎవరిలో ఉండాలి? ప్రభులో ఉండాలి, లేకపోతే దేవునిలో ఉండాలి, లేకపోతే పరిశుద్ధాత్మలో ఉండాలి. ఎప్పుడైతే మనకి స్వార్థము, ద్వేషము ఇవన్నీ వస్తున్నాయో అప్పుడు మనం ఎవరిలో ఉన్నాం? అపవాదిలో ఉన్నాం. వాడు ఏం చేస్తాడు? డబ్బట్టుకెళ్ళడు. 1,00,000 ధరం వాడు అకౌంట్లో కొట్టిన డబ్బు వద్దంటాడు. వద్దంటాడు డబ్బు. ఒకవేళ బంగారం ఇస్తావేమో, బంగారం కూడా వద్దంటాడు. లేకపోతే పెద్ద బిల్డింగ్ కట్టి నువ్వు ఇందులో నివసించంటే అది కూడా వద్దంటాడు. ఏమంటాడు? నీ దేహము కావాలంటాడు. అపవాదిగాడు ఏం కావాలనుకుంటున్నారు? వాడికి నీ దేహం కావాలి. నీ దేహం ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నాడు? నరకానికి తీసుకుపోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆది యందు వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడి యందు సత్యమే లేదు వాడి దగ్గర. మనం గుర్తించుకోవాలి. అసూయ కానీ, స్వార్థం కానీ, ద్వేషం కానీ ఉన్నదంటే వాళ్ళందరూ కూడా మరణంలో ఉన్నారు. ఇవన్నీ విడిచిపెట్టాలంటే నువ్వేం చేయాలంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించినట్లు. మీకు గుర్తుందా? ఒక మాట చెప్తున్నానమ్మా. జబదయి కుమారులు ఇప్పుడు మనకు దుబాయ్లో బాగా రికమెండేషన్ ఎక్కువ ఉంటుంది. అవును కదన్నా? దుబాయ్లో ఇప్పుడు కంపెనీలో ఎక్కువ రికమెండేషన్ ఉంటుందా లేదా? ఇదిగో పలానా వ్యక్తి అండి, ఇతని వ్యక్తి అండి అంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఒక ఆమె అపోస్తులను తీసుకొచ్చి, యాహాన్ని ఇతన్ని నీ పక్క నుంచి అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు చెప్పిన? నేను త్రాగే గిన్నెలో వీరు త్రాగగలరా? ఆ మాట అంటాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభువు. నేను పొందే బాప్తిసం వీళ్ళు పొందగలరా అంటే, మరణము కోసం, మృతుల కోసం బాప్తిసం ఎవరు పొందారు? ఎవరు శ్రమ పడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పడ్డారు. మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన శ్రమ పడ్డారు. చూడండి, అదే మాట చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం వాడుగా తక్కువగా చేయబడినయా యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మళ్ళీ ఎవని నిమిత్తము సమస్తము ఉన్నావో, ఎవని వల్ల సమస్తము కలిగిచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా నీకోసం ఆయన మరణము పొందేశాడు. ఒకప్పుడు నేను అసూయపరుడిని, ఒకప్పుడు స్వార్థపరుణ్ణి, ఒకప్పుడు నేను దేవునిలో నడవలేదు, ఒకప్పుడు నేను దేవునితో ఐక్యపరచబడలేదు. కానీ ఇప్పుడు నేను దేవుని సహవాసానికి ముందు వెళ్తున్నాను. ఇప్పుడు నేను దేవుని పాటలకు ముందు ఉంటున్నాను, దేవుని ప్రార్థనకు ముందు ఉంటున్నాను. ఎవరైనా డబ్బులు లేకుండా, అన్నం లేకుండా బాధపడుతున్నారేమో, వాళ్ళకి సహాయం చేసే వ్యక్తిగా నేను ఉన్నాను. నా సహోదరులను కూడా నేను సంపాదించుకుంటాను. నా సహోదరులందరితో నేను ఐక్యపరచబడతాను. ప్రభు యొక్క మహిమను, నేను ఆయన నామాన్ని మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలి? మనం దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆ నామం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు ప్రభువారికే ఉంది. అంతే కదా? అంతే కదా? పిలుపులు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. చూసుకుని 2 మాటలు చూసుకుని మనం ముగించుకుందాం. పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10.
పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమున ఆయనను అనుగ్రహించెను. ఎంత వచ్చి యేసోపు గురించి చెప్పలేదు కదా, జస్ట్ ఇంకా 5 నిమిషాలు ఉంది ఆయన గురించి ముగించేద్దాం. పాత నిబంధనలో యాకోబు పుట్టిన కుమారులు, రాహేలుకి పుట్టిన మొదటి కుమారుడు యోసేపు. తన అన్నలందరూ కూడా ఆయన మీద మత్సహపడ్డారు. ఏమి నిమిత్తం? అన్నల యొక్క చెడుతనం తీసుకెళ్ళి ఎవరికి చెప్తున్నాడు ఆయన? యాకోబుకు చెప్తున్నాడు. చెడుతనం అంటే ఏంటి? వేళకోళం. ఏంటి ఆ వేళకోళం? దావీదు గారు చెప్పారు కదా, దుష్టుల ఆలోచన చెప్పున, పాపుల మార్గమున, అపహాసకుల కూర్చుండిన. చాలా ప్రమాదం. అపహాసకులు అది ఎక్కడ తీసుకుపోతారంటే మనల్ని నరకానికి తీసుకుపోతారు. వాళ్ళతో అసలు స్నేహం చేయకూడదు. నీ స్నేహం ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలి? వాక్యం తెలిసిన పరిపూర్ణురాలతో, వాక్యం తెలిసిన సహోదరుతో నువ్వు స్నేహ సంబంధంగా ఉండాలి. అందరినీ స్నేహంగా కలుపుకోకూడదు. ఆ స్వార్థం నీకు ఎక్కిస్తారు, ఆ అసూయ నీకు ఎక్కిస్తారు. అక్కంత నెక్లెస్ కొనుక్కున్నది, చెల్లె నువ్వు నెక్లెస్ కొనుక్కోలేదా? ఆవిడ 4 పార్ట్ టైం చేసుకుంటుంది, ఆవిడే సంపాదించుకోవాలా అంటే నీకేం పెరగకూడదు లోపల? ఒకవేళ అలా పెరిగిందంటే నువ్వేం చేస్తావు? ఇందా చదువుకుని వచ్చాం కదా, ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ వచనాన్ని మనము చదివిక్కిని ముగించుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము. ఈ మాటలు చదివిక్కిని మనం ముగించుకుందాం. ఎంతలాగా స్వార్థపడ్డారో చూద్దాం. 37వ అధ్యాయము. మీరు ఈ అధ్యాయము 1 నుంచి 11 వరకు రాసుకోండి. 4వ వచనం చదవండి అమ్మా. ఏమడలేదమ్మా? అస్సలు మనం అడిగామా అమ్మా? చెప్పాలి. మన సహోదరులు మనం అడుగుతున్నామా? అడగాలి. భోంచేసావు అక్క, భోంచేసావు చెల్లి, భోంచేశారు అత్తమ్మ గారిని అడిగారు అసలు మీరు? అక్కడ దొరికిపోతారు మీరు. ఏమ్మా, మీ అమ్మని అడిగినట్టు అత్తమ్మ గారిని అడిగారా భోంచేశారని? తిట్టదలా ఏళ్ళ లాస్ట్ రోజు అనుకుంటారా? దేవునికి లెక్క చెప్పాలి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయిన. దేవుడి విక్రింపబడ్డాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు అంట న్యాయము తప్పట అసాధ్యమంట. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో ఉంటుంది. ఏమంటాడైనా? దేవుడంట అన్యాయము చేయటం అస్సలు ఆయన దగ్గర లేదే లేదు. అది ఎంత మత్సహపడ్డారండి, ఎంత మత్సహపడ్డారండి. మళ్ళీ 6వ వచనం కూడా, అతడు వారిని చూచి అదేమా ఓకే, మళ్ళీ కళ్ళకి వెళ్ళామంటే చాలా టైం పట్టద్ది. 8వ వచనంలో 3వ లైన్ చదవమ్మా. అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి చదవమ్మా. మరీ అంత పగబట్టిరి. తర్వాత 11వ వచనం కూడా చదవమ్మా. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము చేసుకున్నాం. మొదటి కళ రాజ్యం గురించి. ఎందుకంటే యూదుల నుంచే కదా ప్రవక్తలందరూ వచ్చారు. 2వ కళ రాజ్యం యొక్క మహిమను గురించి. అర్థమైందా? ఎందుకంటే 2వ కళ ఎవరున్నారు? యాకోబును వాళ్ళ తల్లి కూడా ఉన్నారు. మొదటి కళ ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు. ఎందుకంటే నా పన చేలో నిలిచి ఉంది,
మీ పనల చుట్టూ నాకు స్పష్టంగా నమస్కారం. అంటే రాబోతున్న వీరుడు, రాజులకు రాజు అయిన ప్రభు గురించి అన్నమాట. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారంట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనపడుతుంది, తన స్వకీయులు ఏం చేశారంట? ఆయన్ని అంగీకరించలేకపోయారంట. అంటే యావద్ద లోకం గురించి ఏమో యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనపడితే, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఏం కనపడుతుంది అంటే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారంట. రాబోతున్న ఒక పరిపూర్ణుని గురించి యేసోపుకి కళ. నిజంగా ఈ కళలో మీరు చూసుకుంటేనండి, ఒకటొకటి చూసుకుంటేనండి, ఈ 2 కళ్ళ గురించి 2 భావాలు మీకు చెప్పేసి నేను ముగించేస్తానండి. మొదటి కళ, మన సహోదరులు ఇందాక చదువుకుని వచ్చాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9లో, ఆయన ప్రతివాని కొరకు ఏం చేశాడట? మరణము అనుభవించాడట. రెండోది ఏంటి? ప్రతి ఒక్కరిని ఏ ప్రవేశంలో ప్రవేశపెట్టాడైనా? మహిమ గల ప్రవేశంలోనికి మనకి దారి చూపించాడు. ఆ దారిని ఏమన్నారైనా? యోహాను సువార్త 14:6లో, నేనే మార్గము, నేనే సత్యము, జీవమునై ఉన్నాను. అర్థమవుతుందా? నిజంగా ఆ మార్గము మనం అంటుకోవాలి. అపొస్తలుల కార్యం 22:4లో ఈ మార్గమునందున అంటాడు. ఒకప్పుడు దూషకుడును, హానికరుడును, హింసకుడునైన నన్ను ఆయన కడిగాడు. నన్ను అలాగే ఇక్కడ యేసేపు ద్వారా తన సహోదరులందరినీ కడగడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ యేసేపు 105వ సంకీర్తనలో ఒక మాట ఉంటుంది, చూద్దాం రండి. 105వ సంకీర్తనలో విలువైన మాట మనం చదువుకుందాం. 105వ సంకీర్తనలో 16వ వచనం చదువమ్మా. దేశం మీదకి ఆయన కరువు రప్పించును, జీవాధారమైన ధాన్యం అంతయు కొట్టివేసును. గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తాను. మనం ఆహారం లేకపోయినా దేని ద్వారా జీవించగలం? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని యొక్క జీవాక్యము ద్వారానే జీవించగలడు. నీ సహోదరులు నీ మీద అసూయపడుతున్నారేమో, నీ అక్క చెల్లెలు నీ మీద అసూయపడుతున్నారేమో, మీ అత్తమ్మ నీ మీద అసూయపడుతుందేమో, నీవు మీ అత్తమ్మ మీద అసూయపడుతున్నావేమో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నారు, నేను ఇలా కట్టుకోకుండా ఇలాగుండిపోతున్నాను అనుకుంటున్నావేమో. ఏమో దిగులు పడకు. మనకొచ్చిన సమర్థత, మనకొచ్చిన ఉద్యోగములు, మనకొచ్చిన జీతముతోటే మనము ఏం చేసుకోవాలి? సరి చూసుకోవాలి. దావీదుతో అన్నాడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళతోటి మనం పోరాడగలమో లేదో ముందు సరి చూసుకోడా. అలాగే మనము అలా సరి చూసుకోవాలి. ఎంత హింస పెట్టారు చూడండి. ఒక్కో పదం చదువుతుంటే మనకు దుఃఖం వస్తుంది. 18లో చూడండి, వారు సంఖ్యల చేత అతన్ని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును. భర్త కొంచెం ఏంటి ఈ మధ్యలో ఏదో వచ్చింది, ఓ రోజు మంచం మీద ఉన్నారనుకో, రెండో రోజు కూడా మంచం మీద ఉన్నారనుకో జ్వరం వచ్చి, మూడో రోజు కూడా మంచం మీద ఉన్నట్టు చేస్తారా చేయరా పనులు? ఏమంటారు? మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు ఏంటమ్మా ఎలాగే ఉన్నారా, అలాగే చేస్తావా అని అమ్మ అన్నదనుకో, అమ్మ ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? శారా దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. శారా ఏమంటుంది? నా అబ్రహాముని ఏమంటుంది? యజమానుడా అని పిలుస్తుంది. అది బాగా గుర్తించుకోవచ్చింది ఏంటంటే, స్వార్థం కానీ, పక్క మాటలు కానీ, జీవానికి దూరం అయిపోయే మాటలు మనం ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకుని పక్క వ్యక్తిని ఎప్పుడు బాధపడకూడదు. ఆ సహోదరులు అందరూ బాధపడ్డారు, తర్వాత తగిన ఫలితం దేవుడు వాళ్ళకి చూపించాడు. ఆ ఫలితం విషయం కూడా నేను చదివి మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి తర్వాత 19వ వచనం,
అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించుచుండును. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించును. ప్రజలను ఏలువాడుగా అతన్ని విడుదల చేసును. ఇష్ట ప్రకారంగా అతడు తన అతుపతులను ఏలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును. ఎవరి ద్వారా బుద్ధి చెప్పిందాడు దేవుడు? యేసేపు ద్వారా. ఎవరికి? 10 మంది అన్నకి బుద్ధి చెప్తున్నాడు ఆయన. 10 మంది ఏం పడ్డారు? వాళ్ళు మత్సహపడ్డారు. అందులో బాగా దాను, నప్తాలి, అషేరు వీళ్ళు ఎక్కువ మత్సహపడ్డారు. ఇంకా రూబేను కొంచెం అన్యాయం చేయకూడదు నా సహోదరుడు. యూదా కూడా మనం అతన్ని చంపరాదు, ఎవరిని కానీ అమ్మేద్దామని సలహా ఇచ్చాడు. కానీ కనమోళ్ళందరూ మత్సహపడ్డారండి. కనమోళ్ళందరూ మత్సహపడ్డారు నిజంగా. తర్వాత 20 వచనం అంటున్నారు, 21 వచనం, ఇష్ట ప్రకారంగా అతడు తన అతుపతులను ఏలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు. బుద్ధి చెప్పటం అంటే ఏంటమ్మా? బుద్ధి అంటే ఏంటి? జ్ఞానము. తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చిన తర్వాత ఎవరు తెలుసుకున్నాడు ఆయన? ముందు భౌతికంగా చూడండి. ముందు ఎవరిని తెలుసుకున్నాడు? నా తండ్రి ఇంట అనేక పనివారు ఉన్నారు, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? పొట్టుతో నా పొట్ట నింపుకుంటున్నాను. అదే పరమ తండ్రిని మనం చూసుకుంటే అపరాధముల చేతను పాపం చేతను మనము చచ్చిన వారమై ఉండగా తన కుమారుని పంపించి మనల్ని ఏం చేశాడు? కుమారుడైన నీతి వస్త్రాన్ని మనం ఏం చేశాడు? ఆయన అలా ధరింపజేసి తండ్రి అలా ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి? దూరా నుంచి చూసినప్పటికి ఏం చేశాడు? పరిగెత్తుకుని వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆత్మీయమైన ముద్దది, పరలోక సంబంధమైన ముద్దది. కానీ వీళ్ళన్నలోకి ఎవరు చెప్పారు బుద్ధి? యేసోపు ద్వారా బుద్ధి వచ్చి చెప్పాడు దేవుడు. తర్వాత ఏం చేశాడు? తన ఇంటికి యజమానిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించును. ఇశ్రాయేలు ఐగుప్తుకి వచ్చును. నిజంగా మీరు ఇశ్రాయేలు గురించి 33 సంవత్సరాల వాళ్ళు పడ్డ శ్రమ గురించి మీరు చదువుకుంటే ఈయన నుంచే స్టార్ట్ అవుతుంది. ఈయన నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, బాగా పెట్టుకోవద్దు. రెండో విషయం, ద్వేషపడకు. మూడో విషయం, ఎవరి మీద అసూయ పడవద్దు. యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో ఒక సహోదరుగా అన్నతో ఏకమై నేను ఒక మాట నేను చెప్తున్నాను. ఇవి 3 నీలో ఉంటే నువ్వు మాత్రము ప్రభుని దగ్గరికి ఎత్తబడే గుంపులో నువ్వు ఉండవు. ఇవి ఇప్పుడే మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోతే ఆయన ఎప్పుడు మనల్ని హత్తుకుని ఉంటాడు. ప్రయాసపడే సమస్త జనులారా నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందుకోండి, నా కాడి మీకు ఏం చేస్తుంది? సులువుగా ఉంటుంది. అపవాదిగాడి కాడి ఏం చేస్తుంది? చిక్కులు పడుతుంది. అంతే కదా? అపవాదిగాడి కాడి ఏం చేస్తుంది? చిక్కులు పడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కాడి సులువుగా మంచి మార్గాన్ని మనం తీసుకెళ్తారు. నిజంగా వీళ్ళందరూ కూడా అసూయపడ్డారండి. 2 మాటలు చదివిన మనము ముగించేద్దామయ్యా, అన్నకి చేస్తాను సమయం. ఆదికాండము వాళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుతున్నారు? 42వ అధ్యాయము, ఆదికాండము 42వ అధ్యాయము. వాళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత, వాళ్ళు మనోనేత్రం వెలిగింపబడిన తర్వాత దేవుడు రాయిస్తున్న మాటలు 21వ వచనం. అప్పుడు వారు, ఆదికాండము 42:21 అమ్మా. శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బతిమాలుకున్నప్పుడు మనము అతన్ని వేదన చూచియు వినకపోతిమి, అందువల్ల ఈ వేదన మనకు వచ్చిననియు ఒకనితో ఒకడు మాటలాడుకునేరండి. బుద్ధి వచ్చింది, మార్గాన్ని నడిపించాడు. తర్వాత తమ్ముళ్ళందరినీ, అన్నలందరినీ, ఇంకా నీ కుటుంబంలో అక్కలు కానీ, చెల్లెలు కానీ, అత్తమ్మలు కానీ, ఇంకా మీ భార్యలు ఎవరు కానీ, నీ సహోదరులు కానీ వినకపోతే యేసోపు యొక్క జీవితం వాళ్ళకి చెప్పు. నేను యేసోపులాగా మంచి మనసు కలిగి ఉంటున్నాను, క్రీస్తు మనసు కలిగి మనమందరం కూడా ఐక్యపరచబడాలి.
అందుకని అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, మంచి పోరాటము నేను నా పరుగు కడముట్టిచ్చు తిని. తర్వాత నీతిగల ప్రభువు నీకును నాకును తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ నీతి కిరీటము ఆయన అనుగ్రహించును. అట్టి కృప దేవుడు మీ అందరికీ ఇచ్చునుగాక. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఆమేన్. తలల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభు, ఇంతవరకు ఒక తండ్రి ప్రభు నీ మాటలు విని ఉన్న ఈ సహోదరులను బట్టి, అన్న జయబోయను బట్టి, వాళ్ళ కుటుంబాన్ని బట్టి ఎంతో ప్రయాసపడి ఇంతవరకు ప్రభు వాయిద్యాలను పాటల్లో అన్నింటిలో కూడా ప్రభు శ్రమ పడుతున్న ప్రతి సహోదరునికి ఆశీర్వాదం దయచేస్తావని, కాచి కాపాడతావని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుచున్నాడు నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. వందనాలు. చక్కటి ఆత్మీయపరమైనటువంటి విషయాలు తెలియజేసి దేవుని యొక్క జ్ఞానమును గురించి, ఆయనను ఎత్తుపట్టుకుని ఉండాలని, ఆయన కొరకు మనం నిలబడేవారుగా ఉండాలని ఆయన తెలియజేశారు. మనము దేవుని సంబంధాలుగా మనం ఉండాలి. ఈ లోకములో అనేకమైనటువంటి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా మనము ఆయన సంబంధాలుగా ఉంటే కనుక రెండవ రాకడ అనేది రాబోతుంది. మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి కానీ విడవబడేటువంటి గుంపులో మనం ఉండకూడదు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నగారు తెలియజేసిన రీతిగా ఆయన మనం విలువైన వారిగా ఆయన మరణంలో నుండి జీవంలోనికి మనం తీసుకుని వచ్చినాడు కనుక ఆయన కొరకు మనం నిలబడే వారిగా ఉండాలి. ఆయన సంబంధులుగా మనం ఉండాలి. చాలామంది లోకల్లో చెప్తారు కదా, నేను ఫలానా మనిషిని, లేకపోతే ఫలానా ఆ వ్యక్తిని. కంపెనీలో చూడండి, నేను ఫలానా వ్యక్తిని అంటారు. ఎందుకంటే ఆడికి ఒక అథారిటీ ఉంటుంది. ఇంకా ఆడు పని చేయకున్నా కానీ ఏముండదు. అనగా చాలా విలువైన మాటలు తెలియజేశారు. మనం దేవుని సంబంధిగా మనం ఉంటే కనుక ఆయన రాకడలో మనం వెత్తబడతాము కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మంచి విలువైనటువంటి మాటలను తెలియజేసినటువంటి అన్నగారికి మరి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం జరిపిన మీకు వందనాలు తెలియజేస్తున్నా. హల్లెలూయా. లేచి నిలబడి కానుకలు పట్టుకుందాం. మరి సమయము ముందుకు వెళ్తుంది కనుక నేను పల్లవి చరణం పాడండి. సమయం ముందుకు వెళ్తుంది కనుక ఒక పల్లవి చరణం పాడుకుని మనం ముందుకు వెళ్దాము. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
మహిమలు నీకే